నమస్తే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆఫీస్‌లో ఉన్నాం మనం ప్రెజెంటు. ఖమ్మం వెలుగుమెట్ల బాధితులకు అండగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మూడవ రోజు నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కొంతవరకు దిగొచ్చినా, ఇప్పటి వరకు బాధితులకు పూర్తిగా న్యాయం చేయలేదని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో మాట్లాడదాం. మనతో పాటు విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు. ఒకసారి దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రభుత్వం దిగివస్తుంది మీలాంటి వాళ్ళ మొండి పట్టుకు. అయినా కూడా ఈ దీక్షలు కొనసాగిస్తే ప్రసక్తి ఉందా ఇప్పుడున్న పరిస్థితులలో? ప్రభుత్వం దిగొచ్చిన దానికి స్వరూపం ఏంటి? ప్రభుత్వం దిగొచ్చింది. కానీ బాధితులందరికీ సంపూర్ణ న్యాయం జరుగుతుందా? అసంపూర్ణ న్యాయం జరుగుతుందా? బాధితులందరికీ అక్కడ పట్టాలు, కోల్పోయిన ఇండ్లని రీకన్‌స్ట్రక్ట్ చేసి ఇస్తుందా? ఏ రూపంలో ఇస్తుంది? ఎంతమందికి ఇస్తుంది? అదే ప్లేస్‌లో అందరికీ ఇస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇంకా రాలేదు. గవర్నమెంట్ ఏం చెబుతుందో అసలు హామీ పత్రం ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి అక్కడ 300 దాదాపు 1500 మంది బాధితులుంటే 350 మందికి టోకెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ టోకెన్స్‌కి కూడా అదే ప్లేస్‌లో పట్టాలిస్తుందా? పట్టాలతో పాటు ఇండ్లు కట్టిస్తుందా? అందరికీ కట్టిస్తుందా అన్నది ఇంతవరకు తెలవదు. తెలవనప్పుడు మన పోరాటాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆపం. పోరాటం 100% కొనసాగుతుంది. లాస్ట్ విక్టిమ్‌కి బెనిఫిట్ అయిన దాకా ఉద్యమం సాగుతూనే ఉంటుంది. రండమ్మా. కాబట్టి ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మాకు సంపూర్ణమైనటువంటి న్యాయం జరగాలి. అది కూడా డాక్యుమెంట్ ఆధారాలతో సహా ఏం చేస్తారో కూడా మనకి ఇప్పటివరకు తెలియదు. సాయంత్రం 4:00కి గవర్నమెంట్ అక్కడికి పోయి మరి మంత్రులు రిప్రజెంటేటివ్స్ పోయి వాళ్ళకి ఏదో చెప్తారట. అది తెలిస్తే కానీ నేను చెప్పలేను. కానీ మొత్తానికి గవర్నమెంట్ కదిలిందన్నది వాస్తవం, మెట్టు దిగిందన్నది వాస్తవం, గవర్నమెంట్ కొన్ని పనులు చేయడానికి సిద్ధపడ్డదన్నది వాస్తవం. అంతవరకు మాత్రం మేము స్వాగతిస్తున్నాం. గవర్నమెంట్ భయపడింది, డిమోరల్ అయింది, డ్యామేజ్ అవుతుంది. 3-4 ఇష్యూస్ పట్ల కర్ల రాజేష్ యుద్ధం జరుగుతుంది ఒక పక్కన, నాగర్ కర్నూలు పోరాటం జరుగుతుంది. దానికి మించి కొన్ని వందల వేల రెట్లు వెస్ట్ బెంగాల్ నందిగ్రామ్ స్థాయిలో ఇక్కడ పోరాటం జరుగుతుంది వెలుగుమట్ల భూబాధితులు. సో అంటే దీనికి సంబంధించి మీరు కూడా స్పాట్కి వెళ్ళారు, వెలుగుమెట్లకి వెళ్ళారు. అక్కడ బాధితుల పక్షాన పోరాడే పక్షంలో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకు ప్రభుత్వం ఇట్లా ప్రశ్నించే వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తుంది అనుకోవచ్చు? ఆయన ధర్మం ఆయన చేస్తాడు కదా. రేవంత్ రెడ్డి ధర్మం ఆయన ఒక క్యాపిటలిస్టిక్, ఒక రెడ్డి, ఒక అగ్రవర్ణ ప్రాతినిధ్య ఫ్యూడల్. అలాంటి ఫ్యూడల్ సామాజిక వర్గంలో ఫ్యూడల్స్ని కాపాడాను. నేను ఇందాక రఘు గారితో ఏం చెప్పానంటే, ఏ పేదరెడ్డికి కూడా రేవంత్ రెడ్డితో సహాయం కూడా దొరకదు. ఎందుకు? ఆయన రెడ్లని క్లైమ్ చేసుకునే సౌండ్ వదులుతుండే తప్ప ఆచరణాత్మకంగా ఆయనకి ఏమీ లేదు. ఒక క్యాపిటలిస్టులు ఆడుతున్నటువంటి ఒక సిస్టంలోకి వెళ్ళిపోయాడు. అతను డీప్గా వెళ్ళిపోయాడు. కొత్తోడు కదా, టకా టకా అట్రాక్ట్ అవుతుంది బాబు. భారతదేశంలో ముదిరిపోతున్న ఒక క్యాపిటలిస్ట్ వర్గంలోకి పోయి తెలంగాణ భూమిని అమ్ముతున్నాడు. హోల్ తెలంగాణ భూమండలాన్ని బేరం పెట్టేసిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ బేరం పెట్టడంలో అక్కడ వెలుగుమట్లలో ఒక టెస్టింగ్, 2 ప్రధానమైన నేషనల్ హైవేస్ మధ్య భూమే బంగారంగా మారింది. అక్కడ ఒక హిల్ మీద ఉన్నది ఆ భూమి. ఆ భూమిని, ఒక హిల్ మీద ఉన్న భూమి క్యాపిటలిస్ట్ ఎప్పుడు కూడా సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఎక్కడ ల్యాండ్ ఉంది, ఎక్కడ వనరులు ఉన్నాయి, ఎక్కడ మానవ వనరులు ఉన్నాయని వాడు సెర్చింగ్. ఎందుకు? క్యాపిటలిస్ట్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, అతని స్వభావం అది. కాబట్టి ఆ భూమి మీద కనుబడింది కొన్ని ప్రైవేట్ కంపెనీస్కి. అది గవర్నమెంట్తో ఏదో ఒక రూపంలో టైప్ అయ్యి దాన్ని తీసేసుకుంటారు ఆ ల్యాండ్. ఈ గవర్నమెంట్ అనేక రూపాలు, టూరిజం అంటాడు, ఏదంటే ఆ లాంగ్వేజ్ కూడా మనకు తెలియదు, మొత్తాన్ని కూడా కొట్టేస్తాడు ఆ భూమిని. ఆ కొట్టేసే క్రమం మొదలయ్యేసరికి ఈ లేబర్ ఈ పెద్ద పెద్ద నేషనల్ హైవేస్ మధ్యలో ఉండడం ఏంటి, తట్టుకోలేకపోయినారు వాళ్ళు. వాళ్ళు 30 ఏళ్ళగా అదేదో కొట్టుకొని సాగు చేసుకొని అక్కడ ఉంటా ఉన్నారు. కానీ వాళ్ళని అక్కడి నుంచి కదిలించాలనే ఒక ప్రణాళికని, ఒక మోటివ్ని వాళ్ళు కలలో కూడా ఊహించని ప్రతిఘటన ఎదురైద్దని వాళ్ళు ఊహించలే. ఇంత భయంకరమైన ప్రతిఘటన వస్తుందా అనుకోలే. ప్రతిఘటన దావానలా వ్యాపించి గవర్నమెంట్ డిమోరలైజ్ అయ్యి, డ్యామేజ్ అయ్యి, ఆత్మరక్షణలో పడి సాగు బతుకుల మధ్య ఉండి ఇప్పుడు మేము వాళ్ళకి అదే స్థలంలో ఇండ్లని మంజూరు చేస్తాం అనే స్టెప్ దాకా వచ్చారు. ఇగో ఈ మార్పే కావాలి మనకి. ఈ పోరాటం ఒక దగ్గర కాదు, తెలంగాణ అంతటా చేయాలి. ఎందుకు చేయాలి? తెలంగాణ అంతటా వీళ్ళు ఈ బిజినెస్ చేయబోతారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, బిజినెస్ మ్యాన్. ముఖ్యమంత్రి అనే పేరుతో బిజినెస్ మ్యాన్. అసలు ఇప్పుడు ఆయన ఏఐ టెక్నాలజీ గురించి రేవంత్ రెడ్డి విపరీతంగా మాట్లాడతాడు. నేను రేవంత్ రెడ్డిని తీసి పారేసి ఏఐ పెడితే పోద్దాం అనుకుంటున్నాను.
సింపుల్గా 7-8 లక్షల జీతం మిగులుతుంది గవర్నమెంట్కి. ఏఐని పెట్టేస్తే అయిపోయి. సో అంటే ఇంత ముందుకు మీరు చెప్పినట్లుగా 300కి పైగా మందికి టోకెన్లు జారీ చేశారు. మిగిలిన 400 మందికి అసలు వీళ్ళు అర్హులు కాదని వాళ్ళకు టోకెన్లు జారీ చేయట్లేదు. సో ఆ బాధితుల పక్షాన కూడా మాట్లాడే సిచ్యువేషన్ అంటే వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వట్లేదు అక్కడ ఉన్న అధికారులు. ఎందుకు అని అంటే అక్కడ 2-3 రకాలుగా కొంతమందికి ఇంకా మీకు వేరే చోట ఫ్లాట్లు ఉన్నాయని వాళ్ళని అనటం, తర్వాత 2-3 రకాలుగా వాళ్ళని విభజిస్తున్నారు. ఒకటేమో మీకు ఇంకొక ఫ్లాట్ ఉంది ఈ ఫ్లాట్ ఎందుకు అని, డబుల్ ఫ్లాట్ ఉంటుంది. అంటే ఆల్రెడీ ఎక్కడైనా చిన్న ప్రాపర్టీ ఉంటే ఇక్కడ మీకు అర్హత లేదని. 2 గవర్నమెంట్ మీద తిరగబడ్డారని, గవర్నమెంట్ మీద తిరగబడుతున్నారు అని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫ్లాట్లు లేకపోవడం. 3 అక్కడేదో కరప్షన్ జరిగింది, ఫ్లాట్లు అమ్ముకుంటారు, ఫ్లాట్లు అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను అని మాట్లాడుతున్నది ఒక 3వ గ్రూప్. ఇట్లా 3 పేరు మీద 75% క్లోజ్ చేసి 25%కే విక్టిమ్స్కి బెనిఫిట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది పూర్తిగా ఖండిస్తున్నాం మేము. అంటే అక్కడున్న ఆర్డీఓ కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ ఏదైతే భూములకు సంబంధించిన 31 ఎకరాలు అది ప్రభుత్వం ఆక్రమించుకుంది. ఇంకా 31 ఎకరాలతో మాకు సంబంధం లేదు. అది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించింది. దాన్ని ఎవరైనా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కేవలం ఈ భూములకు సంబంధించిన 31 ఎకరాల గురించేనా మన పోరాటం? లేకుంటే ఈ మొత్తం టోటల్ 61 ఎకరాల గురించా? మొత్తం ల్యాండ్ గురించి మొదటి దశలో అంటే 30 ఎకరాలు అసలు గవర్నమెంటే లేదని చెప్తా ఉంది. అది మాయం చేసిండ్రు ఆల్రెడీ. అనేక పేర్ల మీదకి పోతుంది. రిమైనింగ్ 30 ఎకర్స్ మీద ఫస్ట్ వార్ జరుగుతుంది, మన యుద్ధం దీని మీద. మొత్తం ల్యాండ్లో ఒక ఇంచు కూడా ప్రైవేట్ ల్యాండ్కి పోకుండా చేసే పోరాటం కంటిన్యూ చేస్తాం. సో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు మీకు మద్దతు ఇచ్చారు. విశారదన్ మహారాజ్ గారు మళ్ళీ అంటే ఆ రాజకీయ ఉచ్చులో పడతారా అని పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది బయట. బీసీ ఎస్సీలకు సంబంధించిన వాళ్ళే చర్చ చేస్తున్నారు. సో దీని గురించి ఏం క్లారిటీ ఇస్తారు? ఈ ఎవరుచ్చులో ఎవరు పడరు సార్. ఎందుకంటే నేను పిచ్చోడిని కాదు. ఫస్ట్ పాయింట్, నేను అమాయకుడిని కాదు. నేను ఎందుకంటే వాళ్ళు ఏ రోజుకున్నా మళ్ళా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కదా. అవును. సో ఆ నేపథ్యంలో అందుకనే ఒక రాజకీయ పార్టీ ఎప్పుడైనా సరే, ఒక పొలిటికల్ పార్టీ లేదా ఒక లక్ష్యం పెట్టుకున్న ఒక సామాజిక వేదికనైనా సరే, ఒక సామాజిక వేదిక కానీ ఒక రాజకీయ పార్టీ కానీ తన రాజకీయ పార్టీ పోరాడేటప్పుడు సమస్య పరిష్కారం కోసం ఆయా సంఘటనలు, ఆయా ఇష్యూ బేస్డ్తో అనేక రాజకీయ పార్టీలతో జట్టుగట్టి కలిసి ఆ సమస్యని పరిష్కరించడానికి పని చేయడం రాజకీయ పార్టీల ధర్మం. అది రాజకీయ పార్టీ పాలసీలు 100% డిఫర్ అయ్యి ఉంటాయి. పాలసీలు అది విలీనమా? ఇదేమన్నా కాదు కదా. రోడ్డు మీద కూడా గాయం తగిలింది, ఒకడు ఆదుకోవడానికి వస్తున్నాడు, ఇద్దరం కలిసి ఆదుకుందాం అంటున్నాం. ఆదుకోవడానికి వచ్చి నీ కులం ఏంది వర్గం ఏంది ఆడ కూర్చుంటే చచ్చిపోతాడు మనిషి. అందుకనే అక్కడ అనేక శక్తులు వస్తుంటాయి. అన్ని పార్టీలు కలవాలి ఇష్యూ బేస్డ్ కోసం, సంఘటన బేస్డ్ కోసం. తప్పెట్లయితే దాన్ని పట్టుకొని కవిత గారితో పొలిటికల్ నాలెడ్జ్, వార్ మెథడాలజీ, యుద్ధం యొక్క ఇవన్నీ మన ప్రజలకు తెలియదు కదా. మనోళ్ళు చేస్తేనే ఒకటే యుద్ధం, లేకపోతే ఇది. అందుకని అన్ని పార్టీలని కలుపుకుంటాం. ఒక సంఘం ఉందనుకోండి, సంఘం ఏం చేస్తుంది అంటే దానికి ఒక అజెండా ఉంటుంది. ఆ అజెండా కోసం అమాంతం రాజకీయ పార్టీతో కలుస్తుంది, విలీనం అవుతుంది, ఇంకోటి చేస్తుంది, లేదా ఒక పరిధానం పెట్టుకుంటుంది. రాజకీయ పార్టీ అట్లా కాదు. అది ఒక యుద్ధం చేయాలి, అది ఒక పెద్ద పోరాటం చేయాలి. ఆ పోరాటానికి అనేక మంది ఎనిమీస్ ఉంటారు ఇవన్నీ. కానీ ఇప్పుడు ఇది పాలసీ మ్యాటర్ చెప్తున్నాం. కవిత గారి జాగృతి వేదికతో ఖమ్మంలో జరిగిన సంఘటనని ఖండించడానికి, దాన్ని నిర్మూలించడానికి, ఆ సంఘటన నుంచి బాధితుల్ని రక్షించడానికి, ఆ సమస్య కోసం పోరాడటానికి అనేక పార్టీలు చిత్తశుద్ధితో ఉంటాయి. ఒక సమస్య ఏది పరిష్కరించకుండా ఇంట్లో ఉంటే పార్టీ బతుకుతుందా? ఇష్యూని పరిష్కరించాలనుకుంటారు చాలా పార్టీలు. కొంతమంది కొన్ని సమస్యలు అడ్డం వస్తాయి. ఆడ కమ్యూనిస్ట్ పార్టీలు 3 ఉన్నాయి, వాళ్ళకి చాలా అడ్డంకులు. తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు, వాళ్ళ పార్టీ పరిస్థితి అది. కొన్ని పార్టీలు యుద్ధం చేస్తాయి, వాళ్ళ పార్టీ అవసరత అది. ఒక్కొక్క పార్టీ పరిస్థితి అది. ఇప్పుడు మేము ఎట్లనైనా ఆ సమస్యని పరిష్కరించాలనేది మా బలమైన మోటివ్. అక్కడ ఎట్లనైనా సమస్యని పరిష్కరించాలని జాగృతి యొక్క కూడా మోటివ్. ఆ మోటివ్ నేను అర్థం చేసుకున్నా. నేను 100% ఆ ఇష్యూ మీద నిలబడతా, చివరి వరకు యుద్ధం చేస్తా అని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ ప్రకటించిన ఏ వేదికైనా, న్యూ డెమోక్రసీ ప్రకటించింది, వాళ్ళని పిలిచినాం నిన్న ఖమ్మంలో. వాళ్ళు వేదిక మీదకి వచ్చారు, వాళ్ళతో కలిసి కూర్చున్నాం. ఒక జాగృతి వారితోటే కాదు కలిసింది, న్యూ డెమోక్రసీ, జాగృతి, మేము ముగ్గురం కలిసి పోరాడినాం. ఆ
ఆ ఇష్యూని ఇక్కడికి హైదరాబాద్ వచ్చి కూడా తను శిబిరంలో మాట్లాడింది అందరితో. అక్కడి నుంచి రోడ్డు మీదకి వచ్చి ధర్నా 6 గంటలు చేయడం. ఆడ నిరాహార భోజనం ముట్టలేదు. పోలీస్ స్టేషన్‌కి వచ్చి నిరాహార దీక్ష. అక్కడి నుంచి హైదరాబాదు అరెస్ట్ చేసి ఇక్కడికి పంపిస్తే మళ్ళీ ఇక్కడ నిరాహార దీక్ష. మళ్ళా రేపు మళ్ళా ఇక్కడి నుంచి ఏదైనా చేస్తే మళ్ళా నిరాహార దీక్ష. లాస్ట్ విక్టిమ్ బెనిఫిట్ అయ్యేంత వరకు. అంటే నేనేమన్నానంటే ఒక ఇష్యూ పట్ల కొన్ని సంఘటనలు జరిగితే దాన్ని పరిష్కరించడానికి ఏ రాజకీయ పార్టీతోటైనా కలవాలి. ఇది పొలిటికల్ ఎలక్షన్ ఫ్రెండ్‌షిప్ కాదన్న. అక్కడ దాకా పోవద్దు మనం. చిన్న సంఘటన. రోడ్డు మీద ఒక 10 మంది గాయం తగిలింది. ఆ గాయాన్ని మాన్పడానికి, ఆ గాయాన్ని తీసేయడానికి, దానికి మందు పోయడానికి ఒక 2 సంఘాలు పోయి పనిచేస్తే మంచిది అని 2 వేదికలు పోయినాయి. దాన్ని ఇంత తప్పుగా భావిస్తే ఎట్లా? రాంగ్. ప్లీజ్. విశారదన్ గారు ఏ అంశం పట్టుకున్నా మొండి పట్టుదలతో ఉంటారు. మొన్న రీసెంట్గా నాగర్ కర్నూలు అంశమైనా సరే, ఇలా వెలుగుమెట్లకు సంబంధించిన అంశమైనా సరే. సో ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా ఏం డిమాండ్ చేస్తున్నారు? అదే గవర్నమెంటు పక్కా ఇది పేదల ప్రభుత్వం కాదని తేలిపోయింది. ప్రభుత్వం పూర్తిగా అది తెలంగాణ భూమండలాన్ని, తెలంగాణ భూమిని కబ్జా చేయాలనుకుంటుంది. తెలంగాణ భూమిని, తెలంగాణ మానవ వనరులను విధ్వంసం చేయాలనుకుంటుంది. మరీ ముఖ్యంగా రేపు పెట్టబోయే బడ్జెట్‌లో విద్యని విధ్వంసం చేయాలనుకుంటుంది. ఆరోగ్యాన్ని ధ్వంసం చేయాలనుకుంటుంది. ఉపాధి లేకుండా చేయాలనుకుంటుంది. క్యాపిటలిస్టిక్ క్రూర మనస్తత్వం ఎవరికైతే స్టార్ట్ అయిద్దో పేదలకు బ్రతుకుండదు అక్కడ. పేదల్ని తిని పారేసి, పేదల్ని చంపి, వాళ్ళ నెత్తురు దాగి పెద్దల్ని బాగు చేసే స్వభావంలో క్యాపిటలిజం ఉంటుంది. ఇప్పుడు ఆ రూపంలోకి పాపం రేవంత్ రెడ్డి వెళ్ళిపోవడాన్ని విచారిస్తున్నాను నేను. ముందుగా ఆ పేదల పక్షం వహించిన విశారదన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ఐక్య వేదిక ఏదైతే ఉందో వాళ్ళు ప్రకటించడం, వాళ్ళ వైపు ఉండడం చాలా మంచి విషయం. వారికి సంఘీభావంగా మేము వచ్చాం. ఇదే విషయం కాకుండా కుమ్మెరలో జరిగిన ఆ పాప హత్య కూడా, దాని విషయంలో కూడా మేము ఎల్లప్పుడూ న్యాయం కోసం ఎవరైతే పోరాడుతున్నారో వారితో ఉండడానికి మేము ఎల్లప్పుడూ ఉంటాం. ముఖ్యంగా విశారదన్ గారు ఖమ్మం వెళ్ళి అక్కడ బాధితులతో మాట్లాడినప్పుడు నేను కూడా వెళ్ళాను. ముఖ్యంగా అక్కడ పిల్లలు, విశారదన్ గారు ఇప్పుడే ప్రస్తావించారు, పిల్లల విషయంలో ఎక్కువ ఫోకస్ కావడం లేదు. అక్కడ పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారు, విద్యకు దూరం చేశారు. వాళ్ళంతా మొదటి తరం బడికి వస్తున్న పిల్లలు, వాళ్ళంతా కష్టజీవుల పిల్లలు. ఆ పిల్లలు స్కూల్స్ లేవు, ఇప్పుడు డ్రాప్ అయ్యారు. కాబట్టి వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలని ఈ సంఘీభావం తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. పిల్లలందరినీ మళ్ళీ వాపస్ స్కూల్కి వెళ్ళాలి. వాళ్ళ పుస్తకాలు కూడా అందులో వెళ్ళిపోయాయి. బుక్స్ లేవు, బ్యాగ్స్ లేవు, ఏం లేవు ఇప్పుడు అక్కడ. సో ఆ పిల్లలందరినీ ఆ జిల్లా యంత్రాంగం చూసి వాళ్ళను రక్షించాల్సిన అవసరం ఉంది. వారి హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది. అక్కడ సిక్ కూడా అయ్యారు. ఇప్పుడు ఆ అంబేద్కర్ భవన్‌లో పిల్లలందరూ కొంతమంది బెడ్ల మీద ఉన్నారు మేము పోయినప్పుడు. సిక్ అయ్యారు. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి? అయోమయం పరిస్థితి. సో ఐ థింక్ ప్రభుత్వాలు పేదల పట్ల ఇటువంటి అన్యాయమైన పని చేయడం ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. వారికి ఇది ఇది దీన్ని బట్టి అర్థమవుతుంది ఏందంటే, కూల్చడం ఎందుకు అండ్ ఇండ్లు ఎందుకు కడుతున్నారు? నాకేం అర్థమైతలేదు. ఎందుకు? ఆ కూల్చే ముందలనే మాట్లాడొచ్చు కదా! కూల్చడం అనేది, ఒక ఇల్లును కూల్చడం అనేది ఇది ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఇది డిగ్నిటీకి సంబంధించిన విషయం. సో వీళ్ళెవరో నాకు అదంతా చూపిస్తూ ఒకరన్నారు, "ఇది గాజా కాదు సార్. దీని మీద బాంబులు వేరే దేశం ఎయలేదు. మన వాళ్ళు కూలగొట్టిర్రు సార్" అని చెప్తూ చూయించాడు దుఃఖంగా. చాలా దుఃఖమైన ఇంకొక ఉదాహరణ చెప్తాను. పిల్లల చదువుల కోసం వచ్చిండ్రు ఖమ్మంకు. కష్టం చేసుకొని ఇండ్లల్లో పనిచేస్తుందామె. ఇంకొకాయన హోటల్‌లో పనిచేస్తాడు. భర్త, అత్తమామలను ఒప్పించి తీసుకొచ్చింది ఖమ్మంకు. ఇప్పుడు వాపస్ పొమ్మంటున్నారు వాళ్ళు. అక్కడ ఇస్తాం ఇల్లు అంటూ. చదువులేం కావాలి? నా గౌరవం ఏం కావాలి? అని ఆమె ప్రశ్నిస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అక్కడ యథాస్థితిని కొనసాగించాలి. అప్పుడు పిల్లలకు అది నార్మల్ కావడం చాలా పని అవుతుంది. పెద్దలు నార్మల్ కావచ్చు కానీ పిల్లలకు నార్మల్సీ రావడం చాలా కష్టం. ఆ ధ్వంసం జరిగింది కాబట్టి. కాబట్టి ఈ సంఘీభావంలో, ఈ ఉద్యమంలో విజయం సాధించాలని విశారదన్ గారిని కోరుతూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని